గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే పొద్దున్న 4:50కి లేచినాము. 4:50కి షిఫ్ట్కి వెళ్ళాలి. వీళ్ళైతే ఇద్దరు పాపం సెకండ్ షిఫ్ట్ వచ్చి నిద్రపోతూ ఉన్నారు. ఇంత వాళ్ళంతా బయట వచ్చి బ్రష్ చేస్తూ ఉంటారు. ఇంత బ్రష్ చేసి మూతి కడుగుతూ ఉన్నారు. వాషింగ్ అంతా వాళ్ళు పోతూ ఉన్నారు. ఫ్రెండ్స్ వీడైతే ఈరోజు బిన్నెకి వచ్చి మూతి కడుగుతూ ఉన్నారు. నాకు వాష్రూమ్లో కూడా మనసాక్షిగా ఉండేకిచ్చాలి. లేచేది లేటు, అన్నింటిలో లేటే. వీడు రెడీ అయిపోతాడు ఊరు ముందు. అదేంటికి రెడీ అవుతాడో తెలియదు. రెడీ అయిపోయి వీడు కూర్చొని ఉంటాడు. వాడైతే ఇప్పుడు రెడీ అయిపోతాడు ఊరు ముందు. వాడు కూడా నెక్స్ట్ పక్క రూమ్లో అయితే ఇద్దరు నైట్ షిఫ్ట్కి వెళ్ళినారు. నైట్ షిఫ్ట్ వెళ్తే కప్పగాడు అంతా ఉన్నారు. వీడి ముందు నిద్రపోతూ ఉన్నాడు. వస్తాడో లేదో డౌట్గా ఉంది. వీనికేమో అయింది. వీడైతే ఈరోజు అయితే వర్క్కి అయితే వచ్చిందంట ఫ్రెండ్స్. ఏమో పర్వాలేదు, ఏమో తెలియదు. మా వాళ్ళు అయితే పాములు పెట్టాలి రెడీ అయిపోయింటారు. గుడి కూడా పోయేది ఇప్పుడు మా వాడు రెడీ అంటే. వర్క్కి అయితే ఇప్పుడు వెళ్ళేసి మధ్యాహ్నం వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చినాము. షిఫ్ట్ అయితే ముగిపోయింది. వీడు పనికి రాకుండా ఏమో రూమ్లో వచ్చేస్తాడంటే. వీడైతే నిద్రపోతాడు నైట్ షిఫ్ట్. వీడైతే చెడ్డీ ఉల్టా వేసుకున్నాడు. ఇప్పుడుదా మార్చుకొని వచ్చినాడు పెన్నెడ్తో రూమ్కి చాత్రూమ్లో. మావాడైతే రీల్స్ చెప్తున్నాడు. మీకైతే లవర్లు జాస్తి వస్తానే ఫోన్ అయితే చాటింగ్ ఏం చేస్తారు, ఏం చేసిండారు చూడాలా. నెక్స్ట్ ఇంకొకడైతే ఏం చేస్తున్నాడు తెల్లే మామూలు పెట్టాడు. వాడు ఆల్రెడీ ఫోన్ ఎత్తుకున్నాడు పోయిసా తరుణ్. చూడండి ఫ్రెండ్స్, అమ్ముల్లో ఉన్నాడు. నీడైతే కనిపిస్తూ ఉంది. మా దాంట్లో కరెంట్ బిల్ మాకు బాడీకి జాస్తి తీసేదాన్ని 24 hours లైట్లు అంతా ఆన్లో ఉంటుంది. వీడైతే డైలీ నూనె పూసుకుంటాడు. అది ఏంటికి పూసుకుంటాడో నాకు తెలియ. అందమైన నవీన్ పూసుకునేలే ఏమి. చూడండి గైస్, మీరు నల్లగా ఉండి పింక్ కలర్ అవ్వాలంటే బేబీ సోపు, బేబీ పౌడర్ వాడితే అవుతారు. మా వాడు దానికి ఆప్షను. వాడు చూడండి గైస్, కొట్టుకుంటే క్లీన్గా పౌడర్ అంతా కరెక్ట్గా తలగా అయిపోతానంట అన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా నిద్రపోతూ ఉన్నాము. షిఫ్ట్కి పోయి ఆ లాస్ట్లో మా నైట్ షిఫ్ట్, మేమంతా మార్నింగ్ షిఫ్ట్ అంతా. ఇప్పుడైతే నిద్రపోతూ ఉన్నాము. పక్క రూమ్లో అయితే కొందరు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారో తెలియ. పక్క రూమ్లో అయితే డోర్ లాక్ చేసి పెట్టాము. కూడా అయితే ఇప్పుడుతో చాపేస్తున్నాడు నిద్రపోయేదానికి. మిగతా వీళ్ళిద్దరు అయితే నిద్రపోతూ ఉన్నారు. సెంటర్లో ఉండేవారు నైట్ షిఫ్ట్. వాళ్ళు చాపేసుకొని నిద్రపోతూ ఉన్నారు. కప్పా గుడ్ నైట్ రా. వీడైతే ఇప్పుడు వచ్చేసి నిద్రపోతూ ఉన్నాడు. అందరూ అయితే నిద్రపోతూ ఉన్నారు. కొందరు అయితే బట్టలు ఉతికినారు పక్క రూమ్ వాళ్ళు. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది. మా వాడైతే ఇప్పుడుదా నిద్రలేసినాడు. వస్తానే షిఫ్ట్ నుంచి నిద్రపోయినాడు. ఒట్టి ఎంగికి అయితే పోతా ఉన్నాము. దాని దా లేపినాము నిద్ర నిండు. వాళ్ళు మెసేజ్ వాళ్ళు ఎవరేమైనా వచ్చేసి మేము చూస్తాము. ఒకడైతే నిద్రపోయి ఆ పక్క లేచిపోతూ ఉన్నాడు. ఒకడైతే బాత్రూంలో నీళ్ళు పోసుకుంటా ఉన్నాడు. వీడైతే ఇప్పుడు ఆడున్నాడు పొగుడు. గైస్ మావాడైతే టేంగిడిగు అంటున్నాడు. ఒకడైతే పైన పోతాం అనుకునే. ఫ్రెండ్స్ ఈ రూమ్లో అయితే నైట్ షిఫ్ట్ వాడు నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా వాడైతే బతికినాడు. వీడైతే ఇప్పుడు బట్టలు వేసుకుని బయట వచ్చినాడు. నా నైట్ అయితే చెడ్డీ అంతా అయిపోయినారు పాపము. వీడిది అయిపోయింది చెడ్డీని అంతా గిలిగిలా నవ్వుకొని ప్లేట్లో పడిపోతారు పోయి. అయితే ఫ్రెండ్స్ మనకైతే మెసేజ్ వచ్చింది. పక్కల నుంచి మెల్లిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ వీడైతే ఏమో చేస్తూ ఉన్నాడు. బెడ్షీట్ అయితే కప్పుకొని ఏం చేస్తాడో తెలియ. వాళ్ళ ఎవరితో ఫోన్ మాట్లాడుతాడో మెసేజ్ చేస్తాడో తెలియ. డైలీ ఇట్లా బెడ్షీట్ కప్పుకొని వీడు ఏం చేస్తాడో ఎవరికి అర్థమైతే. కానీ వీడు ఇట్లా ఏమన్నా చేసినప్పుడు రూమ్లో గుడి ఉండేలా అప్పుడుదా వీడు ఇట్లా చేస్తాడు. గైస్ వీడైతే ఫైనల్గా స్నానం అయితే చేసుకున్నాడు. స్నానం చేసుకొని 6 pack గడి చూపిస్తూ ఉన్నాడు. చూడండి గైస్ వీడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేంగిడికి అయితే వెళ్తా ఉన్నామంతా. టేంగిడికి అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. మా వాళ్ళంతా ఊడులే. వీడు ఊడిదా కూడా ఉన్నాడు ఈరోజు. అంతా గుడి ఆవులు ఇవి. మా వాళ్ళు అయితే ఇద్దరు టేంగిడికి పోయేదానికి రెడీగా నిలుచుకున్నారు. మేము వీళ్ళంతా కలిసి టేంగిడికి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్ ఎప్పుడు అయితే ఒకే అంగిడికి వస్తాము. టేంగిడికి అయితే వచ్చినాము. వీడు వాడు కనిపిస్తాడో లేదు తెల్లే. ఫ్రెండ్స్ టీ అయితే వచ్చేసింది. ఇదైతే మ్యాచ్ చూస్తూ ఉంటాము. మ్యాచ్ చూసుకొని టీ తాగుతూ ఉంటాడు మా వాళ్ళు.
బిస్కెట్లో కూడా టీ తిన్నాడా ఇంకా బాదుషా తింటాం బిస్కెట్ అంతా వద్దు ఈరోజు. గైస్ మేమైతే ఏ రోడ్లో వస్తూ ఉంటే పాములు పెట్టేవాళ్ళు మా వాళ్ళు బిల్డింగ్ పైన ఏమో ఎక్కేమో చేస్తూ ఉంటారు. రోడ్ల నుంచి జూమ్ చేస్తే పాములు పెట్టేవాళ్ళు పైన ఎక్కేమో చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే పెట్టినాము. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు అట్టి అంగి నుంచి వచ్చి అన్నం అయితే పెట్టినాము. కొందరు అయితే పెళ్లికి వెళ్తారంట, దానివల్ల కొద్దిగా అన్నం పెట్టుకున్నాం ఈరోజు. మధ్యాహ్నం కొద్దిగా ఉంది. వీళ్ళైతే బయట రీల్స్ చెప్తా ఉన్నాడు మాడు కూర్చొని. ఇంకిద్దరు అక్కడ మూల్లో ఉన్నారు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు బుడబుడ బుడ్లు వస్తుంది. అన్నం అయితే ఇప్పుడు ఉడికిపోయింది. మా వాడు షిఫ్ట్కి పోవాలి కాబట్టి బిన్నె తింటూ ఉన్నాడు. వీడైతే ఆడో పోయి పరిగెత్తి వస్తూ ఉన్నాడు. పాపం పెళ్ళి ఉందనుకు నాస్తూ ఉంటుంది, కానీ పెళ్ళి లే ఈరోజు అది వచ్చి బ్రిడ్జ్ ఓపెనింగ్ ఫంక్షన్ గైస్ ఆడ. దానివల్ల అది వేసింట్రీ, అది నాకు తెలిసే. దానివల్ల నేను గమ్మున వచ్చేదాన్ని, లేకపోతే నేను పోసింటా. మావాడైతే పాపం షిఫ్ట్కి పోయేవాడు తినేసి పరిగెత్తాడు. ఫ్రెండ్స్ మావాడు ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని బాత్రూమ్ ఏం చూసిన పిల్ల ఒక గంట సేపు నీళ్ళు పోసుకుంటాడు ఈరోజు. ఇప్పుడుదా వచ్చినాడు వాడు భోజనం తినేదానికి. మావాడు గైస్ మావాడు అయితే ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. అట్లా పెట్టుకుని గంజి వస్తూ ఉంటాడు. ఉడుకుడుగా పొగ వస్తూ ఉంది గంజిలో. పైన కిందంతా వదిలిస్తూ ఉన్నాడు మావాడు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇప్పుడంతా మేము అన్నం అయితే ఇప్పుడుదా అంతా తింటా ఉన్నాము. ఇప్పుడు పాటలు పెట్టి తల తింటారు. ఇప్పుడు ఈ రోజుకైతే వీడియో ఎండ్ అవుతుంది మాది. అంతా తింటాం, నెమ్మదిగా తింటా ఉన్నాము. మనకైతే అన్నం సల్తా ఉండే.